సో గైస్, ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. సో ఈ విధంగా స్ప్రేయర్తో అదేవిధంగా సాంగ్స్తో స్పెషల్ సాంగ్స్తో ఈస్టర్ సండే మార్నింగ్ సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ 4 AM స్టార్ట్ అయ్యి 7 AM అయితే ఎండ్ అయిపోయింది. సో దీనికోసం నేను వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి మా మదర్ 3 o'clock లేచి రెడీ అయ్యి చర్చికి వచ్చేసాను. అండ్ సండే మార్నింగ్ కాబట్టి ఈస్టర్ రోజు హోలీ కమ్యూన్ కూడా అందరికీ ఇచ్చారు అండ్ స్పెషల్ ప్రేయర్ చేయించుకున్నారు. అండ్ చర్చ్ మొత్తం మంచిగా మల్లెపూలతో డెకరేట్ చేశారు. సో మల్లెపూలు 50 రూపీస్ అంట, చాలా కాస్ట్లీ డెకరేట్ చేశారు చర్చిని మొత్తం. అండ్ అదేవిధంగా గుడ్ ఫ్రైడేకి అయితే ఎలా అయితే భోజనాలు పెట్టారో అదేవిధంగా ఈస్టర్ రోజు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరికీ చాయ్ అండ్ టీ ప్రొవైడ్ చేశారు. వీడియో చాయ్ తాగి అందరూ కొంచెం రిఫ్రెష్ అయ్యి నిద్రమత్తు వదులుగా అందరి ఇంటికి వెళ్ళిపోయారు. చాలా ఫొటోస్ దిగారు, కొన్ని టైం స్పెండ్ చేశారు. సో ఇంటికి వెళ్ళే దారిలోనే ఎలిజా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం పని చేసుకుని పెట్టని చెప్పేసి అలా టిఫిన్ తీసుకుని వెళ్ళిపోయి తినేసాం. సో ఎలిజా అయితే నాకు కొంచెం పంచ కట్టింది. సో ఈస్టర్ ఫెస్టివ్ వైబ్స్ కోసం అయితే నేనైతే డ్రెస్ వేసుకున్నా, పర్లేదు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా మనకి ఓకే అడ్జస్ట్ అయ్యా. ఆ విధంగా 2-3 ఫొటోస్ దిగాం ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్తో. అండ్ చాలా వండర్ఫుల్గా ప్రేయర్ అయితే జరిగింది. ఫెల్ట్ హ్యాపీ. అండ్ అందరికి ఫ్యామిలీస్ అందరికీ మేము కాలేజ్ విష్ చెప్పడం, మెసేజ్ టెక్స్ట్ చేయడం చాలా బాగా అనిపించింది ఈస్టర్ సెలబ్రేషన్స్. సో మీలో మీ ఫ్యామిలీతో ఫ్యామిలీ మెంబర్స్తో ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నారు, లేకుంటే ఎలా మీరు ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. సో మా ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ వెజిటేబుల్ అమ్ముతానికి వస్తారు. సో కావాల్సిన కొత్తిమీర, పుదీనా, అలా విధంగా మిర్చి, సో చాలా ఫ్రెష్గా తోటలో పండు మిర్చి అయితే కొనుక్కొచ్చాం. వంట చేస్తాను కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి. ఈ గ్యాప్లో చిట్టికి అయితే బయట తీసుకెళ్ళాం. సో తనకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి ఇంటి దగ్గరలోనే రేగ్గాయ చెట్టు ఉంది, సో ఆకులు తీసుకెళ్ళాం. అయితే మరీ చాలా భయస్తురాలు, ఆఖరి కోడి కుక్కరుకోనికి భయపడుతుంది. అండ్ ఒక పక్కన ఒక మనిషి ఉండాలి బయటికి వెళ్ళాలని, లేకుంటే ఇంట్లో ఉంటుంది అండ్ ఇంట్లో తీసుకొచ్చి పెడితే తప్ప బయటికి వెళ్ళట్లేదు. సో ఈ గ్యాప్లో మనైతే కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేస్తున్నాం. సో దాల్చిన చెక్క, ఏమంటారు కొత్తిమీర, పుదీనా, మిర్చి, అలాగే ఆనియన్స్ చాప్ చేశారు. సో మా నాన్నగారు తెచ్చారు మటన్. సో ఆల్రెడీ వేడిగా మటన్ కర్రీ వండుతున్నారు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నియర్లీ 45 days తర్వాత నాన్ వెజ్ తినబోతున్నాను అయితే. సో ఫాస్టింగ్ పీరియడ్లో ఉండేసరికి నాన్ వెజ్ టచ్ చేయలేదు. సో ఈ గ్యాప్లో తెలుసు కదా, ఏ ఫంక్షన్ ఉన్నా మా ఇంట్లో చిన్నదాని పెద్ద ఫంక్షన్ పక్కా గోంగూర ఉండాల్సిందే. సో అదేవిధంగా బగారా, సో బాస్మతి రైస్తో 1 kg బాస్మతి తెచ్చాం, దాంతో బగారా వేస్తున్నాం. ఈసారి ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్ని పిలిచేవాడిని, కనీసం మాత్రం ఫ్రెండ్స్ ఉన్న పిల్లలు, ఎందుకంటే బికాస్ పీపుల్ ఆర్ వెరీ బిజీ విత్ దర్ వర్క్స్. సో ఆ విధంగా బగారా రెడీ అయిపోయింది. ఆంధ్ర స్టైల్లో బాస్మతి బగారా రైస్ రెడీ అయింది. అండ్ కొత్తిమీర కూడా, కొత్తిమీర కాదు, గోంగూర మటన్ వండుతున్నారు. ఈ గ్యాప్లో మా నాన్న మళ్ళీ తలకాయ తెచ్చారు, మటన్ తలకాయ. సో ఇది వండేలో లేట్ అని చెప్పేసరికి మేమైతే ఆల్రెడీ వండుకున్న గోంగూర మటన్ కర్రీ, బాస్మతితో ఉన్న బగారా రైస్, ఆనియన్స్, లెమన్స్ మిస్ అయినాయి. బట్ కూల్ డ్రింక్స్ ఇవి కూడా థమ్స్ అప్ అండ్ స్ప్రైట్. మా మదర్కి స్ప్రైట్ ఇష్టం, మాకు కొంచెం థమ్స్ కాబట్టి కొంచెం ఫెస్టివ్ పండగ కాబట్టి కూల్ డ్రింక్ పక్కా యాడ్ చేయాలని చెప్పేశారు. సో అలా టీవీ చూస్తూ కొందరు తింటున్నారు. సో అయితే టేస్ట్ విషయం వస్తే చాలా బాగుంది. బగారా కొంచెం స్పైస్ ఎక్కువ, మసాలా ఎక్కువ, ఘాట్ మాత్రం క్రేజ్ తగిలింది. అండ్ మటన్ చాలా బాగుంది. సో ఆ విధంగా అయితే ఈస్టర్ సెలబ్రేషన్స్ ఇంట్లో ఫ్యామిలీతో చాలా ప్లస్ఫుల్గా, హ్యాపీగా, సంతోషంగా గడిపేసి అండ్ ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్ విత్ ఎలిజా. సో guys, thanks for watching. Don't forget to like, share this video and subscribe to my channel guys. Love you all. Take care.